బండి సంజయ్ కి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకి తెరలేపారని మండిపడ్డారు. 5 ఏళ్ల పదవీ కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలకి ఏం చేశారని ప్రశ్నించానని తెలిపారు. తాను శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగటం లేదని, ప్రజలకి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించానని మంత్రి పొన్నం అన్నారు. తాను ఎన్నడూ రాముడి పుట్టుక గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. ప్రజలు ఇదంతా గమనించాలని ఆయన కోరారు. తాము యాత్రలు అడ్డుకోవడం లేదని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి యాత్ర చేసే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు ప్రజాస్వామ్యమే మనకు చట్టమని తెలిపారు. ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం తెలిపారు. బండి సంజయ్ గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేపినాడు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్నించిన, పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి. శ్రీరాముడి పేరు మీద ఓట్లు అడగడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేనెన్నడూ అననటువంటి మాటలు, రాముడి పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కోరుతామని ఇలా జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి. తల్లి పాత్ర, ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేమెవరూ అడ్డుకుంటలేము. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఉన్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం.